గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ పాస్ స్కాలర్షిప్కి రిలేటెడ్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఈ పాస్కి సంబంధించింది నార్మల్గా మనకి ఈ మంత్ ఎండ్కి అంటే డిసెంబర్ 31st 30కో లాస్ట్ డేట్ ఉంది. డిసెంబర్ 30కి లాస్ట్ డేట్ ఉంది ఈ పాస్ స్కాలర్షిప్. కానీ కంపల్సరీ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ మేము చూస్తున్నాం కదా, మార్చ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. డిసెంబర్ 30 తర్వాత మనకి జనవరి 1 వరకు అప్డేట్ వస్తుంది ఈ పాస్లో. అది ఎప్పటికి ఎక్స్టెండ్ అవుతుంది అంటే మళ్ళీ జనవరి 30కి ఎక్స్టెండ్ చేస్తారు, తర్వాత ఫిబ్రవరికి, మళ్ళీ మార్చ్ 30 అప్పటి వరకు అయితే ఎక్స్టెండ్ అవుతుంది. సో దానికి సంబంధించిన టెన్షన్ ఏం అవసరం లేదు. మీకు అప్లై చేసేటప్పుడు అయితే ఒరిజినల్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్ ఉండాలి. ఈ రెండు కంపల్సరీ ఒరిజినల్స్ ఉండి మిగిలిన అన్ని నార్మల్ మీ దగ్గర ఉన్న జిరాక్స్లు ఉంటే సరిపోతుంది. సో ఇన్కమ్ లేకపోతే తీసుకోరి. స్టడీ సర్టిఫికేట్ మీ కాలేజ్లో పీజీ ఫస్ట్లో తీసుకోరి. స్కాలర్షిప్ అప్లై చేయండి. కొంతమంది డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయినాయి. సిపీ గేట్ వాళ్ళే ఈ పాస్లో అప్డేట్ అయినాయి. కొంతమందికి వస్తుంది, కొంతమంది డీటెయిల్స్ అప్డేట్ కాలేదు. సో ఈ పాస్ వెబ్సైట్లో మీ స్కాలర్షిప్ అప్లికేషన్లో చేసేటప్పుడు సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే మీ సిపీ గేట్ డీటెయిల్స్ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అందరి కలిపి ఈ పాస్లో అప్డేట్ చేస్తారు. అప్పుడే ఈ పాస్లో స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు నీ నార్మల్గా నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటికల్లీ నీ కాలేజీలో ఎక్కడ సీట్ వచ్చిందో పడిపోతుంది. అది రావట్లేదు. కొంతమందికి సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే సిపీ గేట్ డీటెయిల్స్ కాలేజ్ వాళ్ళు ఎవరైతే సిపీ గేట్ ఉన్నారో వాళ్ళు ఇంకా ఈ పాస్లో అప్డేట్ చేయలేదు. సో థర్డ్ పేజ్ అయిపోయిన తర్వాతనే అందరి కలిపి ఒకసారి అప్డేట్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలే. అందుకోసమే చాలామందికి సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మంత్ ఎండ్ వరకైనా కంపల్సరీ సెట్ డీటెయిల్స్ అప్డేట్ అయితే అప్లై చేసుకోండి స్కాలర్షిప్. ఎవరు ముందు అప్లై చేసుకోనికే ట్రై చేయండి. ఎందుకంటే మనకి తొందర అప్లై చేసుకుంటే తొందర శాంక్షన్ అయితే. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే క్యాంపస్లో ఉంటే మెస్ బిల్లు సెపరేట్గా అప్లై చేసుకోవాలి, రియంబర్స్మెంట్ సెపరేట్ ఉంటుంది. అట్లా ఏమి ఉండదు. ఒకటే ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకునేటప్పుడు కాలేజ్లో అటాచ్డ్ హాస్టల్ అని పెడతాం. క్యాంపస్ ఉండేటోళ్ళు నార్మల్ బయట బీసీఎస్సీ హాస్టల్ ఉంటోళ్ళు వాళ్ళు డిఏహెచ్ అని ఆప్షన్ ఉంటుంది సంథింగ్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటాచ్డ్ హాస్టల్ సంథింగ్ ఏదో ఉంటుంది, డిఏహెచ్ అని ఆప్షన్ పెట్టుకుంటారు. క్యాంపస్లో ఉంటారు కాలేజీలో అటాచ్డ్ హాస్టల్ సిఏహెచ్ అని పెట్టుకుంటాం. మనం మెయిన్ క్యాంపస్లో ఉంటారు, సబ్ క్యాంపస్లో ఉంటారు, అట్లా పెట్టుకుంటారు. సో పెట్టుకున్న తర్వాత స్కాలర్షిప్ అప్లై చేస్తే అందులో నుంచే రియంబర్స్మెంట్ వస్తుంది. ఏదైతే మీ కోర్స్ ఫీజు ఉందో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి మీకు కోర్స్ ఫీజు ఉంటుంది కదా 30,000 21,000 అట్లా. రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, పేమెంట్ అయినా రియంబర్స్మెంట్ కోర్స్ ఫీజు వస్తుంది. అదే స్కాలర్షిప్లో మీరు సిఏహెచ్ అని పెడతారు కాబట్టి మీకు మెస్ బిల్ కూడా రిలీజ్ అవుతుంది అందులో నుంచే. సో ఒకటే స్కాలర్షిప్ అప్లికేషన్ ఉంటుంది. సెపరేట్గా రియంబర్స్మెంట్కి సెపరేట్గా మెస్ బిల్కి ఏమి ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది సెట్ డీటెయిల్స్ అప్డేట్ అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తా. స్కాలర్షిప్ స్టార్ట్ అయిన తర్వాత అప్లై చేసుకోండి. 30 లాస్ట్ డేట్ కదా అని మీకు నోటీసులు కూడా పెడతారు. ఇప్పుడు సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఈరోజు పెట్టిరు నోటీసు, డిసెంబర్ 30 లాస్ట్ డేట్ అప్లై చేసి మాకు ఇవ్వండి అని. సో ఇంకా సెట్ డీటెయిల్స్ అప్డేట్ కాలేదు కాబట్టి అప్లై చేసుకోరాదు. అది అప్డేట్ అయిన తర్వాత అందరూ చేసుకుంటారు. టెన్షన్ ఏం అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాం కదా, ఎవ్రీ ఇయర్ కంపల్సరీ డేట్ మార్చ్కి ఎక్స్టెండ్ అవుతుంది. మార్చ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. మీరు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ డిసెంబర్లో సెట్ డీటెయిల్స్ అప్డేట్ అయిన తర్వాత మీ సిపీ గేట్ డీటెయిల్స్ ఈ పాస్ స్కాలర్షిప్లో వస్తే, మీకు ఎక్కడ కాలేజ్ వచ్చిందో సీటు ఆ డీటెయిల్స్ ఈ పాస్లో వస్తే మీరు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత స్కాలర్షిప్ ప్రింట్ తీసుకొని దాంతోపాటు మిగిలిన అన్ని క్యాస్ట్ కానీ, స్టడీ సర్టిఫికేట్లు కానీ, 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ కానీ అవన్నీ పెట్టాలి. ఒరిజినల్ ఇన్కమ్, ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్, పీజీ ఫస్ట్ ఇయర్ బోనఫైడ్, ఇవి రెండే ఒరిజినల్స్. మిగిలిన అన్ని జిరాక్స్లు పెట్టేసి మీ కాలేజీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు డిస్టిక్కి ఫార్వర్డ్ చేస్తారు. మీ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్కి ఫార్వర్డ్ చేసినాక వాళ్ళు బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ వాళ్ళు చూసుకొని వెరిఫై చేసుకొని శాంక్షన్ చేస్తారు అమౌంట్. అది ఫస్ట్ ఇయర్ ఎండ్ వరకు శాంక్షన్ అయిపోతాయి. మెస్ బిల్ శాంక్షన్ అవుతుంది, రియంబర్స్మెంట్ శాంక్షన్ అవుతుంది. డే స్కాలర్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్లు శాంక్షన్ అవుతాయి. 5,000 6,000 మీ అకౌంట్లో పడిపోతుంది. ఇది ప్రాసెస్. సో అంతే. డేట్ ఎక్స్టెండ్ అవుతుంది కంపల్సరీ, టెన్షన్ అవసరం లేదు. జనవరిలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పాస్ కంపల్సరీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా సెట్ డీటెయిల్స్, సిపీ గేట్ డీటెయిల్స్ ఈ పాస్లో అందరి అప్డేట్ కాలేదు కాబట్టి రావట్లేదు ఈ పాస్లో. సో వెయిట్ చేయండి, ఓకేనా. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకున్నారు, డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకుంటారు, పీజీ వాళ్ళు కూడా అదే ఈ పాస్లో అదే స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు. అంతే, ఓకేనా. సో నేను కూడా లాస్ట్ ఇయర్ నేను పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫిబ్రవరిలో అప్లై చేసుకున్నాను. పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మేము రావడమే ఫిబ్రవరిలో వచ్చినాం. మీకు ఇప్పుడు నవంబర్లో హాస్టల్ స్టార్ట్ అయింది, మాకు ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. కోవిడ్ చేయబట్టి లేట్ అయింది. మేము ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ అప్లై చేసుకున్నాం మేము అప్పుడు. సో మార్చ్ వరకు ఎక్స్టెండ్ అయితే టెన్షన్ ఏం అవసరం లేదు. స్కాలర్షిప్ లేట్గా అయినా అప్లై చేసుకోవచ్చు. అంతే స్కాలర్షిప్కి సంబంధించి ఈ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ మీ బిలో. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.